ఈ ఇంటర్కామ్ లో గ్రూప్ మెష్, మామూలు మెష్ ఇది వచ్చేసి ఓపెన్ ఛానల్లో ఉంది. మధ్యాహ్నం అప్గ్రేడ్ చేసా. కామెడీ ఏంటి తెలుసా, అప్గ్రేడ్ చేస్తుంటే నా సిస్టంలో ఎంత సేపటికి అప్గ్రేడ్ ఫెయిల్ అవుతూనే ఉంది. అది డౌన్లోడ్ ఫైల్ సెనా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్కామ్ అప్డేట్ చేసేటప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ సపోర్ట్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, అది వెళ్ళి డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని పవర్ ఆఫ్ చేసి సెనాన్ని దాన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే అది డిటెక్ట్ చేసి ఫర్మ్వేర్ డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసేటప్పుడు అది డౌన్లోడ్స్ లోకి డౌన్లోడ్ చేస్తే ఇట్ డజంట్ హ్యావ్ ఎనఫ్ పర్మిషన్స్ టు అప్డేట్ ఇంటర్కామ్. అది అట్లా ఒక అరగంట ట్రై చేశాక ఎందుకో డౌట్ వచ్చి దాన్ని డాక్యుమెంట్స్ లోకి మూవ్ చేస్తాడు, డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని. నాది సిస్టమ్కి ఎక్కించాలి, నాది కొంచెం పాత మోడల్ అనుకుంటా, సిస్టమ్కి ఎక్కించాల్సి వచ్చింది. లేదు నేను ట్రై చేశాను, అప్డేట్ కొట్టి ట్రై చేశాను. నా దాంట్లో చెప్పింది అది యూ నీడ్ టు డౌన్లోడ్ సాఫ్ట్వేర్ అండ్ ఇన్స్టాల్ ఇట్ టు యువర్ సిస్టమ్ అని. సేమ్ స్పైడర్ ST1 ఇద్దరిది, బట్ థింగ్ ఏంటంటే నాది ఓల్డ్ కదా, 2020 మోడల్ కదా, 2021 ఇవన్నీ పడేస్తున్నారు అంతే అనుకుంటున్నాం. నా బైక్ కూడా టగటగా అనేది టర్నింగ్ లో 4th gear లో ఉన్న ఇన్స్టెడ్ ఆఫ్ 3rd. అదొక్కటి డుకాటికి ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది. ఎస్ అంతే, పవర్ ఎక్కువ కాబట్టి తక్కువ స్పీడ్ లో వెళ్తావు, దానికి కావాల్సిన రెవ్స్ దానికి ఇవ్వాల్సిందే. ఓకే, అదే చెప్పింది రండి. చెప్పాగా నేను వెదర్ ఫీల్స్ లైక్ 15 degrees ఉంది. Because of wind, 15 degrees will feel even colder for us. ఒకసారి ఆ Insta 360 సైడ్ మౌంట్ చేసి టైర్ వ్యూ ఇదంతా కూడా తీయాలి నీకు. దేనికి స్పేస్ నా దానికి ఉంది చూడు, నా దానికి సైడ్ వెనక కూర్చునే బ్యాక్ పెగ్స్ వచ్చినాయి కదా, సో అదేంటంటే ఆ పెగ్ మౌంట్ చేస్తే మన కరెక్ట్ గా ఎయిదర్ టైర్ వ్యూ వస్తుంది లేదా 3rd person సైడ్ వ్యూ వస్తుంది, రెండు వస్తాయి. యా నాకు సైడ్ పెగ్ ఉంది కదా. నువ్వేమో చాలా కన్వీనియంట్ గా ఎవరిని ఎక్కించుకోకుండా వెనక పెగ్స్ లేకుండా ఉండేటట్టు బండి కొనుక్కున్నావు. ఎందుకు లేదు, బ్రహ్మాండంగా తెలివిగా ప్లాన్ చేసేవాళ్ళే ఎవరిని ఎక్కించుకోకుండా. ఈ బండి మాత్రం హైలైట్ తీసుకున్నాము, అలా వెళ్ళాము, చూసాము, నచ్చింది. మొత్తం లిటరల్లీ వెళ్ళాము, చూసాము. ఇంకా అసలు అక్కడ చాలాసేపు ఎక్కడ పట్టిందంటే షోరూమ్ లో వెయిట్ చేయడానికే పట్టింది, షోరూమ్ లో తిరిగేదానికే పట్టింది మనకి. బట్ అక్కడికి వెళ్ళి బండి చూడగానే నచ్చింది. స్పీడ్ కొంచెం లోపలే వెళ్ళు, లేకపోతే చాలా ఎక్కువ వేస్తాడు. ప్లస్ నువ్వు ప్యాంట్ కూడా జీన్స్ వేసుకోవాలి, ప్రదీప్ ఇన్నర్ వేసుకొని జీన్స్ వేసుకోవాలి. ఓకే 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 ఓ నువ్వు అలా కాదు, కొంచెం వెనక్కి జరిగి కూర్చో, నువ్వు అసలు ట్యాంక్ కానుకోకు. మీరు ప్లస్ ఈ బైక్ రైడింగ్ పొజిషన్ కూడా నువ్వు కొంచెం ఫ్రీ అవ్వాలన్నా కూడా నువ్వు ట్యాంక్ కానొద్దు. ట్యాంక్ నుంచి కొంచెం వెనక్కి జరిగి 2 మోకాళ్ళు లోపలికి పెట్టి నీ సైడ్ ఫైరింగ్స్ ఉంటాయి చూసావా, ఫైరింగ్స్ తగలాలి మోకాలు. ట్రై చేయి, నువ్వు ఆ ఫైరింగ్స్ కి మోకాలు తగిలి ఆనుకొని కూర్చుంటే దెన్
యూ విల్ ఫీల్ డిఫరెన్స్. యా, నీకు అప్పుడు ఏంటంటే బైక్ కంట్రోల్ కూడా ఎక్కువ అవుతుంది నిదానంగా కొన్ని కొన్ని. చిన్న చిన్న ఊర్లు. అది కట్ అవుతుందా? యాక్చువల్లీ ఇంటర్కామ్ టెక్నాలజీ అంతా మనం మాట్లాడకపోతే కట్ అయిపోద్ది. ప్లస్ ఈ 2-way కూడా ఎక్కడ 100% క్లారిటీ ఉంటుంది అని అంటే, నేను మాట్లాడేటప్పుడు నువ్వు గమనం ఉండాలి, నువ్వు మాట్లాడేటప్పుడు నేను గమనం ఉండాలి. అంటే ఏది మనకి పాతకాలం వాకీ టాకీస్ ఉంటుంది చూసావా, దెన్ ఇట్ విల్ వర్క్ రియలీ గుడ్. బట్ ఇప్పుడు మోడర్న్ ఏంటంటే ఇద్దరం వాయిస్ ఓవర్ ఉండొచ్చు, నేను మాట్లాడినా నువ్వు మాట్లాడేది పడుతుంది కదా, నువ్వు మాట్లాడినా నేను మాట్లాడేది. బట్ దే ఆర్ డిజైన్ ఫర్ దట్ టెక్నాలజీ. అని సూపర్ గా 2 miles వస్తుంది. 3 to 5 miles. 5 miles 5 miles అంటే నియర్లీ 7 kilometers వస్తుంది. ఇంకా మనకి సైడ్ యాంటీనా ఉంది చూడు, ఈ సెనాకి యాంటీనా ఇంకా లిఫ్ట్ చేయలేదు. మనం లిఫ్ట్ చేస్తే రేంజ్ ఇంకా ఎక్కువ వస్తుంది. యా, యాంటీనా లిఫ్ట్ చేయాలి. యాంటీనా లిఫ్ట్ చేస్తే బాగా వస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్ అనుకుంటా కదా, హైవే ఎక్కాలంటే రైట్ తిరగాలనుకుంటా. అది అన్ని బ్యూటిఫుల్ కంట్రీ రోడ్స్. ఈ ఫ్లాట్సా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. స్టిక్కర్స్ ఏమైనా ఈ బైక్ టైర్ కి మనం స్టిక్కర్స్ చూద్దాం అనుకున్నాం కదా, అది రిజోమోనా? రిజోమా స్టిక్కర్స్ చూద్దాం. అది నీకు ఆల్రెడీ ట్యాంక్ అయ్యే ఉన్నాయి కదా, రిజోమా అయ్యే ఉన్నాయి కదా, నీ బాబిన్స్ కూడా అయ్యాయి. మనమే పెట్టుకోవచ్చు స్టిక్కర్. ప్రతి స్టిక్కర్ ఏమవుతుంది, నీట్ గా తుడుస్తాము, స్టిక్కర్ వేసుకుంటాము. అది టైర్ అల్లాయికే కాబట్టి స్టిక్కర్ పీక్తే వచ్చేస్తుంది. సింపుల్ గా ఏంటంటే ఇక్కడ మౌంట్ తీసి అక్కడ మౌంట్ పెడతాం, అర్థమైందా? జస్ట్ ఈ రైడ్ కి అక్కడ చిన్న మౌంట్ తీసేసి ఇక్కడ ట్యాంక్ మౌంట్ చేస్తాం. అట్లా మౌంట్స్ మార్చుకోవచ్చు. అందుకే నీకు 3 points లో మౌంట్స్ ఉన్నాయి కదా, యూ కెన్ మౌంట్ ఇట్ ఎనీవేర్ యూ వాంట్. అంతే, పెట్టడం ఓన్లీ టువర్డ్స్ రోడే ఉంటుంది. కాకపోతే జస్ట్ ఇప్పుడు ఎలా క్యాప్చర్ చేయొచ్చు అంటే ఒక 15 minutes అక్కడ పెట్టి రైడ్ చేయొచ్చు, ఎక్కడో చోట ఆపి మళ్ళీ చిన్న మౌంట్కి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆపి ఫ్రంట్ కి పెట్టచ్చు. జస్ట్ రీప్లేసింగ్ కదా, డిఫరెంట్ వ్యూస్ డిఫరెంట్ గా వస్తాయి. స్ట్రైట్ వెళ్తే రాసుకున్నాయి కదా. ఇదో ఆల్రెడీ నీ బైక్ కింద టైల్ టైడ్ కింద అంతా పట్టి ఉంది. ఆ లైట్ కింద టైల్ టైడ్ ఉంటుంది నీకు. ఆ టైల్ టైడ్ కింద మట్టి ఉంది, చూడాలి మనం. స్ప్రే ఏదో తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను కదా, కదా తెలీదు. ఆహా, ఫిష్ అండ్ చిప్స్ వాసన గుమగుమలాడిపోతుంది.
కబాబ్ కింగ్. ఇదేం ఊరు? విట్బర్న్ హై స్ట్రీట్. ఓకే, అదే హోప్ఫుల్లీ సాటర్డే వరకు లేదు రైట్. మళ్ళీ సండే చూపిస్తుంది ప్రస్తుతానికి. సండే కూడా కొంచెం సేపే చూపిస్తుంది కదా. వీళ్ళకి ఇదే అనుకుంటాం మెయిన్. అన్లెస్ ఇప్పుడు ఆ కొత్తది స్టోర్ ఫినిష్ చేస్తే వాళ్ళకి అది ఉంటుంది. ఇది వెబ్సైట్. ఇందులో పూలు వాటర్ చాలా చల్లగా ఉండేది, బట్ ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేశారంట ఇష్యూ. మన ప్రసాద్ అదే అంటాడు, ఇప్పుడు చాలా బాగుంది పూలు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పూల్ అని. నేను అందుకే దీనికి రావడం కూడా మానేసాం. బిహు కూడా మళ్ళీ ఎంజాయ్ చేసాం. ఏంటి అది కర్మ అంట, కర్మ ఇండియన్ క్యూజిన్ అంట. వెనకుంది చాలా పెద్దది, చాలా పెద్దది అంటే మ్యాసివ్ ఉంది. నాకు అదే అర్థం కావట్లేదు. స్పీడ్ కెమెరా అంటే పోలీస్ ఉండే ఛాన్స్ ఉంటుందండి, అంతే కదా. స్పీడ్ కెమెరా ఉందని కాదు కదా, నాట్ నెసెసరీ. క్వాడ్ బైక్ సూపర్. అంటే మొన్న నేను ఒక బైక్ చూస్తున్నాను, BMW వాటిని ఏమంటారో తెలియదు, చాలా పెద్దగా ఉంది, బట్ ఇట్స్ గాట్ రివర్స్ గేర్. ఏం లేదు, నువ్వు అటు వెళ్తే రైట్ కి, అక్కడ నువ్వు మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ దిగుతావు. వెనక నుంచా? అక్కడ మళ్ళీ తీసుకున్నట్టున్నాం అయితే, ఎగ్జిట్, ఇంకొక ఎగ్జిట్ తీసుకున్నట్టున్నాం. స్టార్బక్స్ కి వెళ్తున్నామా? ఓకే, అయ్యా ఏం కాదు, చూడవాలా. ఇక్కడ మళ్ళీ చార్జెస్ కూడా పెడుతున్నాడు, సూపర్ చార్జర్స్. టెస్లాది కాదు, బట్ అవును, టెస్లా చూస్తేనే తెలిసిపోతుంది. Yeah. అయితే ఓకే, తప్పని చాయ్ వాళ్ళకి వెళ్దాం. ఈ కార్ల మధ్యలో ముందుకెళ్ళి ముందు లైన్ లో పెట్టడం బెటర్. వస్తున్నా అక్కడే ఉంచి దాని పక్కన పక్కన.
Yeah. బాగా చెప్పాడు పెద్ద ఆయన మాత్రము. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ దిస్ బైక్ ఇఫ్ యూ డోంట్ గో టు ట్రాక్ డేస్. అండ్ ఆల్సో దే హ్యావ్ ఎ జెన్యూన్ ప్యాషన్ ఫర్ అప్రిషియేటింగ్ దీస్ బైక్స్. బట్ తను ఏం చెప్పినా అన్ని నిజాలే ప్రదీప్. యాక్చువల్లీ తను చెప్పింది అదే, ఈ జాకెట్ వేసుకొని రాకు, నీకు తెలీదు, ఒకరోజు స్లైడ్ అవుతావు, లెక్క కూడా చెప్పు. ఎవ్రీ సెకండ్ నువ్వు ఈ బైక్ మీద నుంచి జారితే 4 మిల్ చర్మం దోచుకుపోద్ది. బోన్స్ నీకు ఇప్పుడు తెలీదు, తెచ్చుకో బైక్, ఒక సూట్ తెచ్చుకో. వాడు అదే అంటున్నాడు, ఏంటి నీ ఫ్రెండ్కి చెప్పు. యా అదే చెప్పా. వాడు కూడా అదే గ్లౌస్ వాడుతున్నాడు. నాది నాక్స్ ఉంది కదా, నాక్స్ మార్క్ 3 ఉంది కదా నా దగ్గర గ్లౌస్. వాడు కూడా అదే వాడుతున్నాడు. వాడు అదే అంటున్నాడు, దే ఆర్ ద బెస్ట్ నీకు నకుల్ ప్రొటెక్షన్ కానీ అన్నిటికీ కానీ. అంటున్నాడు బట్ కరెక్టే కదా. 70 రా. సో వెయిట్ ఎంత కార్ ఉంది. ఎలా అంటే స్ట్రైట్కి వెళ్దాం కదా, లివింగ్స్టన్ లోనే తిరగాలి కదా. యా లెట్స్ గో. రైట్కి వస్తా అంటే చెప్పు, నేను రేంజ్ రోవర్ని స్లో చేస్తాను. యానికి ఇంకెవరు లేరు. వెళ్దాం రేంజ్ రోవర్ కాదా. వద్దంటే వెనక్కి వచ్చేద్దాం.
వాడు అంతే స్పీడ్ లో ఉన్నాడు. కాదు, క్రూజ్ ఉంటే నువ్వు రైట్ హ్యాండ్ కూడా తీసి పెట్టేయచ్చు ప్రదీప్. రైట్ హ్యాండ్ తీసి సేమ్ అది అలాగే ట్యాంక్ మీద చేయి పెట్టుకుంటావు, రైట్ హ్యాండ్ తీస్తావు మంచిగా, అలా కూర్చుంటావు, ఇలా కూర్చొని వెళ్తావు, ఎంతసేపు కావాలని వచ్చావు. అదేలే, నీకు లోకల్లో ఎక్కువ చెట్ల మధ్యలో వెళ్తాం కదా, సో యుల్ ఫీల్ దట్ కోల్డ్. అవును అవును, నీ ఇష్టం. అంటే నువ్వు ఆల్రెడీ ప్రాపర్ బైకర్ అయిపోయావు ప్రదీప్. యూజువలీ ఇఫ్ యు ఆర్ ఎ బైకర్ యూ ఫాలో ద రోడ్, యూ డోంట్ ఫాలో ద డైరెక్షన్స్. అది అది అన్లెస్ నువ్వు ఎవరికైనా వెళ్ళాలనుకుంటే తప్ప, వెన్ యు ఆర్ డ్రైవింగ్ యు ఆర్ జస్ట్ డ్రైవింగ్, యు ఆర్ అవుట్ అండ్ అబౌట్. రైట్ తీసుకో. అలా ఆ పెయింట్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. నెవర్ స్టే ఆన్ దట్ పెయింట్. దే ఆర్ కాల్డ్ డెత్ ట్రాప్స్. ఇంకా నీకు తడి పట్టినప్పుడు ఆ పెయింట్ ఇంకా షైనీగా జారుతుంటది. ఎవరు లేరు, వెళ్ళు 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 నువ్వే ముందన్నా వెళ్ళు. నేను వెళ్తా. బెంగళూరులో F1 మూవీకి 4D ఐనాక్స్కి వెళ్తున్నారు. 4DXకి వెళ్తున్నారు. ఈరోజు ఇద్దరు వెళ్ళారు, రేపు ఇద్దరు వెళ్తున్నారంట. మన దగ్గర లైఫ్ అంటే థియేటర్లో పాప్కార్న్, మనకి బిర్యానీ తెచ్చిస్తారు, డ్రింక్స్, ఆ కథే వేరు. వాడు చెప్పేది అదే, ఎస్పెషల్లీ ఎండాకాలంలో అయితే యూ నీడ్ టు రెడ్యూస్ యువర్ ఎయిర్ అ లాట్, సో యూ విల్ హ్యావ్ బెటర్ గ్రిప్ ఆన్ ద రోడ్. నిజమే కదా, మొన్న చూడు ఎండగా ఉన్న రోజు టెస్లా కూడా 38 PSI ఉంటే 38 నుంచి 44కి వచ్చింది. మర్చిపోయినా, నా టైర్ కన్ఫర్మ్ ఫ్లాట్. ఇప్పుడు ఈ రోజుకి 21కి వచ్చేసింది. ఊరికే ఉన్నప్పుడే వచ్చింది. రేపు కాల్ చేయాలి వాడికి, రేపు కాల్ చేసి వాడిని వచ్చి టైర్ రిపేర్ చేయమని చెప్పాలి. ఇది లాంచ్ ఎడిషన్. చిన్నది అది చూడు బ్యాడ్జింగ్. లేదు రావట్లేదు, అది ఒక్కటే ఎలిమినేట్ అవుతుంది అంతే. గో 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 గో